హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మరి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని పంచదార కానీ బెల్లం కానీ వాడకుండా ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని రోజుకొకటి తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి. మరి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ అంటే వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పుని అరకప్పు వరకు వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పుని అరకప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో పావు కప్పు వరకు గుమ్మడి గింజలు వేసుకోవాలి. పావు కప్పు వరకు సన్ఫ్లవర్ గింజలు వేసుకోవాలి. పావు కప్పు వరకు పుచ్చ గింజలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు వరకు ఖర్జూరం తీసుకోవాలి. ఈ ఖర్జూరంలో ఉన్న గింజలన్నీ తీసేసి ఈ ఖర్జూరం తీసుకోవాలి. ఈ ఒలిచి పెట్టుకున్న ఖర్జూరాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని ఈ ఖర్జూరాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ ఖర్జూరాన్ని ఈ విధంగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. ఈ ఖర్జూరాన్ని ఫైన్ పేస్ట్లా చేసుకున్న తర్వాత ఈ ఖర్జూరం పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని ఈ నెయ్యిలో వేసుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ని ఈ నెయ్యిలో 1 నిమిషం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా ఈ ఖర్జూరం పేస్ట్ని 1 నిమిషం సేపు వేయించుకున్న తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఈ ఖర్జూరం పేస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ని ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం ముద్దలాగా అయ్యేంత వరకు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా తయారైన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనిచ్చి మనం చేతితో పట్టుకోగలిగే వేడి మీద ఉన్నప్పుడు కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని చేసుకోవడమేనండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని తయారు చేయడం చూశారు కదా. మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని రోజుకొకటి తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డూని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.